మనకు బాగా డబ్బు రావాలి, బంగారం కొనుక్కోవాలి, మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి, ఇల్లు సంపదలు అన్నీ కావాలి, మన పిల్లల అభివృద్ధిలోకి రావాలి అంటే ఏమేం చేయాలి అనేవి మనము తెలుసుకుంటున్నామండి. మరి దాంట్లో భాగంగా ఈరోజు మనకు వారానికి 7 రోజులు ఉంటాయి. ఈ 7 రోజుల్లో కూడా మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టిండ్రు. ఏ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మనము వారంలలో ఏ వారం ఏం చేయచ్చు, ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాము. వారంలో మొదటి వారం ఆదివారం. మనకు ఆదివారం రోజు ఇంట్లో పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు సూర్యోదయానికి పూర్వం లేచి సూర్యుడికి నమస్కరించుకొని సూర్య స్తోత్రాలను పఠించుకోవాలి. అంటే ఎందుకంటే సంపదలను ఇచ్చేవాడు ఆదిత్యుడు. అంటే వారం అంతా చేసుకోవాలి, కానీ మనకు ఉద్యోగాల వల్ల చేసుకోలేకపోయినప్పటికీ ఆదివారము సూర్య భగవానుడు అది దేవుడు కాబట్టి ఆ రోజు తప్పకుండా ఇంట్లో యజమాని ఎవరైతే సంపాదించి పోషిస్తారో ఆ కుటుంబాన్ని మగవాళ్ళు ఆ ఇంటి యజమాని అంటారు. ఇంటి యజమాని కనుక చేసినట్టయితే ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా దాని యొక్క ప్రభావం వల్ల మంచి జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. వాళ్ళు లేచిన విధానాన్ని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు కనీసం కొంచెం లేటు లేచినా కానీ రోజు సూర్యుడికి నమస్కరించుకోవడం అనేది పద్ధతి అలవాటు చేస్తే రాను రాను వాళ్ళు కూడా సొంతగా అది అలవాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, మరి సంపదలను ఇచ్చేవాడు ఆదిత్యుడు. కాబట్టి మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము, మరి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేస్తాము. మనం చేసిన పనుల వల్ల మనకు లాభాలు కలుగుతాయి. ఇది మన పెద్దలు చెప్పింది అన్నమాట. మరి ఇంకా సోమవారానికి వెళ్తే, సోమవారం రోజు ఏముంటుందండి, సోమవారం అనగానే మనకు పరమశివుడు గుర్తొస్తాడు. మరి అయితే సోమవారం నాడు కొంతమంది లక్ష్మీదేవిని పూజించాలి సంపదల కోసం. సోమవారం నాడు లక్ష్మీదేవిని బిల్వపత్రాలతో పూజించడం వల్ల మనకు సంపదలు కలుగుతాయి. ఎందుకంటే బిల్వపత్రము అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఆ రోజు మనము ఈ విధంగా పూజించుకొని అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల మనకు సంపదలు కలుగుతాయి అని చెప్తారన్నమాట. అది ప్రదోష వేళలో మనం దీపం వెలిగించుకొని, అయితే రోజు ఇంట్లో సాయంత్రం పూట ప్రదోష వేళలో ఇంటి ఇల్లాలు దేవుడి ముందు దీపం వెలిగించాలి. ఉదయం పూటనేమో మగవాళ్ళు చేయాలి పూజ, సాయంత్రం ఏమో ఆడవాళ్ళు దీపం వెలిగించి చక్కగా ఒక అగరబత్తి ముట్టించి దీపము ధూపము చూపించి ఈ విధంగా అమ్మవారిని పూజించినట్టయితే సంపదలు కలుగుతాయి. ఇది ఆధ్యాత్మికంగా. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, సాయంత్రం పూట దీపం ముట్టి అని వాళ్ళ ఇంట్లో దీపం ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. మరి భూత పిశాచాలు ఆవరిస్తాయి. ఎక్కడైతే దీపము వెలుగు కనబడదో అక్కడ మనం అనుకుంటాం, మనం పెద్ద పెద్ద లైట్లు పెట్టుకున్నాం కదండి దీపం ముట్టియకపోతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దీపానికి ఉన్న పవరు ఈ కరెంటుకు ఉంటుందా? ఉండదు.
కాబట్టి మనకు పెద్దలు చెప్పిన దీపం అనేది మన జ్ఞానానికి అది జ్యోతి స్వరూపంగా మనము ఆ భగవంతుణ్ణి పూజించడం అన్నట్టు. కాబట్టి మనము కరెంటు ఉన్నా లేకున్నా మనము తప్పకుండా దీపం వెలిగించడం అనేది చేయాలి. మరి అదేవిధంగా మనకు మంగళవారం అనేది చాలా ముఖ్యమైనదండి. మనకి ముఖ్యంగా మంగళవారం అనేది సంపదలు రావాలి, మనము అనుకున్నవి మంచి పనులు మళ్ళీ మళ్ళీ జరగాలి, డబ్బులు రావాలి బాగా అనుకున్నప్పుడు, ఏదైనా మళ్ళీ మళ్ళీ జరగాలి అన్నప్పుడు మనం మంగళవారం చేయాలంటారు. మంగళవారం ప్రయాణం చేయొద్దండి అంటారు. ఎందుకండి? ఏదైనా పని మొదలు పెట్టడానికి మంగళవారం వెళ్ళొద్దు అంటారు. ఎందుకు అంటే ప్రయత్నం చేసే పనులు ఏవైతుంటాయో అవి మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుందట ఆ రోజు చేస్తే. అంటే మంగళవారం అసలు జయం కలుగుతుంది. కానీ అదే రోజు అయిపోయే పని అయితే ఆ రోజు చేయాలి. కానీ కొన్ని రోజులు దాని గురించి చేయవలసిన పని ఉంది అన్నప్పుడు మంగళవారం మొదలు పెట్టుకుంటే ఏమవుతుందట అంటే మంగళవారం మారుగోరుతుంది. కాబట్టి మన వాళ్ళు ఏం చెప్తారంటే మంగళవారం ఎక్కడ అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఎందుకంటే అప్పు తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ అప్పులు చేసే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా మనం అప్పు ఇచ్చామనుకోండి మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటాం, ఇంకా మనకు తిరిగి ఆ డబ్బులు రావు. ఇలా అందుకని అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు అని చెప్తారు మన పెద్దలు. ఎక్కువ మటుకు ఏ వస్తువైనా కూడా అంటే మంగళకరమైన వస్తువులను మనం ఎవరికి ఇవ్వకూడదు మంగళవారం రోజు. మరి లక్ష్మీదేవి స్వరూపంగా ఉప్పు తెచ్చుకోవాలి మన ఇంటికి. ఎందుకంటే మనకు ఈజీగా తెచ్చుకోగలిగింది అదే ఉంటుంది కదండి. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే ఉప్పు తెచ్చుకోవాలని. అదేవిధంగా మరి ఉప్పుతోని మనము అమ్మవారిని పూజిస్తాం. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మనము కొన్ని దేవాలయాలలో అమ్మవారి దేవాలయాలు ఇన్ని పిడికిళ్ళ ఉప్పును వేస్తూ ఉంటారు అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ. అమ్మవారి ఎదురుగుండా ధ్వజస్తంభం మీద వేస్తారు. ఎందుకంటే వాళ్ళు మొక్కుకుంటారు అట్లా వేయడం వల్ల అమ్మవారికి ఉప్పు సమర్పిస్తే మనకు సంపదలు కలుగుతాయి అని. కాబట్టి మనము ఉప్పును ఇంటికి తెచ్చుకోవాలి ఆ విధానంగా. కాబట్టి మంగళవారము ఏంటి అంటే మన ఇంటి నుంచి బయటికి ఏవి పంపించకూడదు. పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి రావు, మళ్ళీ మళ్ళీ అదే మనమే బయటకు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అంటారు. కాబట్టి ఆ విధంగా చేయొద్దు అని. మరి మనకు రెట్టింపు కావాలనుకున్నాయి, ఇప్పుడు పైసలు దాచుకోవాలనుకున్నామండి, సేవింగ్ చేయాలని ఓ డబ్బా పెట్టి పిల్లలతోని ఓ 10 రూపాయలు ఇచ్చి ఓ డబ్బాలో వేయించింది అనుకోండి మంగళవారం రోజు, ఆ దేవుడికి దండం పెట్టురా నాన్న ఇందులో వెయ్యి ఈ రోజు నుంచి అంటే అది అనుకోకుండా చాలా ఎక్కువ డబ్బులలో వేసి సేవ్ చేయగలుగుతాం. ఎందుకు అంటే మంగళవారం ఏది చేసినా అది రెట్టింపు అవుతుంది, దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకి అప్పులు పెరగొద్దు, కాబట్టి అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అప్పులు ఇస్తే కూడా మళ్ళీ తిరిగి రావు. కానీ సేవింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, సేవింగ్ పెరగడం అనేది మనకు పాజిటివ్. బంగారం కొనుక్కోవడం అనేది పాజిటివ్. మళ్ళీ మళ్ళీ బంగారం కొంటున్నామో అంటే మనకి మంచి అదృష్టమే కదా. కాబట్టి ఇట్లాంటి ఏవైతే పెరగాలనుకుంటామో వాటిని మంగళవారం రోజు చేసుకోవాలి. పెరగద్దు అనుకున్నవి మనము ఆ రోజు చేయకూడదు.
మళ్ళీ ఏవి కూడా పసుపు కుంకుమ ఇట్లాంటివి ఆ రోజు ఎవరికి ఇవ్వడం కానీ అట్లాంటివి చేద్ది. ఇంటికి వస్తే బొట్టు పెట్టచ్చు, కానీ బయటకి ఎవరికైనా కావాలంటే ఇవ్వడం అనేది చేయకూడదు అంటారు. ఎందుకంటే మంగళకరమైన వస్తువులను మంగళవారం రోజు ఇంటికి తెచ్చుకుంటే మనకు రెట్టింపు అవుతాయి. అంతేగాని మంగళకరమైన రోజు మనం మంగళకరమైన వస్తువులను బయటకి ఇచ్చినామనుకోండి, అంటే ఎప్పుడు మన ఇంటి నుంచి బయటకి వెళ్తూ ఉంటాయి. అవి వెళ్ళకూడదు కదా, మన ఇంట్లో ఉండాలి. కాబట్టి ఉండాల్సిన వాటిని బయటకు ఇవ్వకూడదు. మరి నెక్స్ట్ బుధవారం అనేది మనకు పెద్దలు ఏం చెప్పారంటే తలస్నానం ఎప్పుడు చేయాలంటే బుధవారము, గురువారము, శనివారం ఈ 3 రోజుల్లో చేయాలి. ఆడవాళ్ళు ఎవరైనా నెత్తికి నూనె పెట్టుకోవడానికి కూడా మన పెద్దవాళ్ళు చెప్పిండ్రు బుధవారం నాడు. మరి అలాగే మగవాళ్ళు క్షౌరం చేయించుకోవాలన్నా కూడా బుధవారము, గురువారము చేయించుకోవాలి, కానీ వేరే వారాలలో చేయించుకోకూడదు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఆ వారాలలో మనము నిత్యం దైవారాధన చేసుకున్నట్టు చేసుకుంటాం. మరి ఆ రోజు విష్ణువును ఆరాధించడం అనేది శ్రేయస్కరం అని చెప్తారు. బుధవారం రోజు అంటే మన ఇష్టదైవాన్ని ఎవరినైనా పూజించుకోవచ్చు. మరి అదేవిధంగా మనకి ఇంకో ముఖ్యమైన రోజు ఏంటి అంటే శుక్రవారం నాడు మనకు చెప్తారు బాగా మన సెంటిమెంట్లు ఉంటాయి కదా. ఇప్పుడు మంగళవారం ఏం చెప్పినామో శుక్రవారం కూడా దాదాపు అవే. కాకపోతే ఏంటి అంటే శుక్రవారం రోజు బయటకు ఎక్కువ మటుకు ఏ వస్తువులు ఇవ్వకూడదు. మరి ఏ వస్తువులు శుభ్రం చేయడం, బూజులు పట్టినాయని బూజులు తీయడం కానీ, మరి పుస్తకాలు తీసి దులపడం కానీ, పాత బట్టలు తీసి దులపడము, ఇట్లాంటి పనులు శుక్రవారం చేయకూడదు. శుక్రవారం నాడు కాదు, ఏ రోజు కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు. సంధ్యావేళలో అసలే నిద్రపోకూడదు. మరి అదేవిధంగా శుక్రవారం రోజు మనము పాలు, పెరుగు, ఉప్పు, చీపురు మన ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి షాపు నుండి, చాలా అదృష్టం కలిసి వస్తుంది అని చెప్తారు. కాబట్టి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి కొన్ని తిథులు ఉంటాయి, పౌర్ణమి తిథి రోజు కూడా అంతేనండి. పాలు, పెరుగు ఇవన్నీ పాల సముద్రం నుండి అమ్మవారు ఉద్భవించింది లక్ష్మీదేవి, కాబట్టి లక్ష్మీదేవిగా భావిస్తాం మనం. కాబట్టి ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి అంటే మనం మంగళవారము, శుక్రవారం ఇంటికి తెచ్చుకోవాలి, బయటకి ఇవ్వకూడదు. అది మనం గుర్తుపెట్టుకొని పాటించుకోవాలి. కావాలని సంధ్యా సమయంలో డబ్బులను బయటకి ఇవ్వకూడదు. కొంతమంది అంటారండి ఆ రోజు ఏం కొనవద్దు అని. అంటే మనము డబ్బులు ఇచ్చి వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం, కానీ కొన్ని వస్తువులు తెచ్చుకోకూడదు. ఏంటి అంటే నూనె, నువ్వులు ఇట్లాంటి కొన్ని నెగటివ్ ఎనర్జీ ఇచ్చేటివి ఉంటాయి కదా, అటువంటి వాటిని మనం ఇంటికి తెచ్చుకోకూడదని చెప్తారు. కాబట్టి కావాలని ఆ రోజు ఇట్లాంటివి చేయవద్దు. తప్పనిసరి తెచ్చుకోవాల్సి వస్తే ఇలాంటివి తెచ్చుకోవాలి, మరి పొద్దున పూట తెచ్చుకోవాలి. అంతేగాని రాత్రిపూట, సాయంత్రం, సంధ్యా సమయంలో అసలే తెచ్చుకోకూడదు. జడలు విప్పి నూనె పెట్టుకోవడము, తల స్నానం చేయడం శుక్రవారము అసలే చేయకూడదు. మనం ఏదైనా ఒక్క పొద్దులు ఉండి ఆ రోజు ఏదైనా మన ఇంట్లో ఉపవాసాలు ఉంటున్నాము అంటే చేయాలి, పండగలు వస్తే చేయాలి. అంతేగాని కావాలని మనకు ఆ రోజు చేయకూడదు అని చెప్తుంది మన శాస్త్రం. ఎందుకంటే శుక్రవారం రోజు మన ఇంట్లో ఉన్న లక్ష్మిని తీసేసినట్టు మనం ఇలాంటివి చేయడం వల్ల. ఏదైనా శుభ్రం చేయడం అదే రోజు, ఇట్లాంటి ఏవి చేసినా కూడా ఏంటి అంటే ఉన్నదాన్ని మనము తీసేస్తూ ఉన్నట్టు. అంటే ఆ రోజు లక్ష్మి వచ్చేసింది,
గురువారం సాయంత్రమే లక్ష్మి వస్తుంది, లక్ష్మీ వారం అంటాం. మరి లక్ష్మీ అమ్మవారు పొద్దునే వచ్చేసింది. వచ్చిన తర్వాత మనము అన్నీ తీసి క్లీన్ చేసామనుకోండి, అప్పుడు అమ్మ సంపద రూపంలో ఉంటుంది కదా. మరి ఏవైనా మన ఇంట్లో ఉన్నాయన్నీ మన సంపదలు కాబట్టి ఏవి కూడా ఆ రోజు తీసి బయట పడేయద్దు శుక్రవారం రోజు. అదేవిధంగా మరి శనివారం రోజు తల స్నానం చేయవచ్చు మనము. మరి చీపురు నిలువుగా కుంచె కిందికి పెట్టాలండి, కుంచె పైకి పెట్టద్దు. తప్పకుండా శనివారం రోజు మాత్రం దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడి యొక్క ఆయుధము చీపురు ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఎట్లా పట్టుకుంటాడు? కిందికి పెడితేనేమో లక్ష్మీప్రదం చీపురును. కొంతమంది ఏం చేస్తారు, కింద ఇట్లా వంగిపోతాయి ఊడ్చే చోట అని వాటిని ఉల్టా పెడతారు. అట్లా పెట్టడం చాలా తప్పు. శనివారం రోజు ఆ విధంగా పెడితే మాత్రము ఇక అంతేనండి, మనకు ఇబ్బందులు తప్పవు. అందులో మనకు ఏళ్ళనాటి శనో అష్టమ శనో ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఉన్నప్పుడు ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది కదా ఇంట్లో, అట్లాంటప్పుడు ఇంకా దాని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మన కష్టాలు ఎక్కువైతాయి అన్నమాట. ఏదో రకమైన ఇబ్బందులు అప్పటిదప్పుడే వచ్చి మీద పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ నిన్నటిదాకా ఏమీ లేదు, ఇవాళ ఎందుకు ఇట్లా అయిపోయింది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనం తెలిసి తెలియక ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఆ విధంగా పెట్టకూడదు. దాన్ని తప్పకుండా శనివారం అయితే తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు శనీశ్వరుడు అధిపతి శనివారం రోజు కాబట్టి ఆ రోజు ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి మిగతా రోజులు కూడా పెట్టకూడదు. కిందికి ఉంచడం వల్లనే మనకు లక్ష్మీ ప్రసన్నం. కాబట్టి పైకి ఉల్టా పెట్టినప్పుడు అది నెగటివే. కానీ ఇంకా శనివారం పెట్టినాము అంటే ఇక తప్పకుండా నెగటివ్ అవుతుంది. కాబట్టి చేయకూడదు. మరి నువ్వులు ఉప్పు ఇట్లాంటివన్నీ ఆ రోజే తెచ్చుకోవడము, నూనె ఇట్లాంటివన్నీ శనివారం రోజు అంటే అవన్నీ ఏం చేయాలి, బయటకి ఇవ్వాలి. నువ్వులు నూనె ఇవి మనం బయటకి ఇవ్వాలి, ఇంటికి తెచ్చుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటిది, ఎవరికైనా దానం చేయాలి ఈరోజు. శుక్రవారం రోజేమో బయటకు ఇవ్వద్దు, శనివారం రోజేమో బయటకు ఇవ్వాలి. చెత్తలు బూజులు ఉంటే దులపాలి. అన్నీ మనకు వేస్ట్ ఉన్నాయి, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆ రోజు ఇచ్చేసేయాలి. క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలి ఇల్లు. ఆ రోజు మంచిగా ఆనందంగా అన్నీ ఇచ్చేయవచ్చు, నీట్గా పెట్టుకోవచ్చు శనివారం రోజు. అది ఇట్లా మనకు ప్రతి వారంలో ఇలా చేసుకోవాలి అని మనకు పెద్దలు చెప్పిండ్రు. అయితే మనం ఏం చేస్తాము అంటే మన అవసరాన్ని బట్టి మన బద్ధకాన్ని బట్టి వీటన్నిటిని పట్టించుకోకుండా ఈ రోజులో ఎవరు పట్టించుకుంటారండి అంటారు. ఈ రోజైనా ఆ రోజైనా మనం తినేది ఆహారం, తిండి, అన్నం, పప్పు అదేనండి. మరి ఈ రోజు కూడా మనకు అవసరం ఉన్నాయి డబ్బులే, ఆ రోజు కూడా డబ్బులే కదా అవసరం ఉన్నాయి. కానీ అప్పుడు డబ్బులు ఎక్కువ లేకున్నా కూడా మనశ్శాంతిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు డబ్బులు కావాలి అంటే దొరకట్లేదు, ఇబ్బందుల పాలవుతున్నాము, మళ్ళీ అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతి ఉండట్లేదు. ఎందుకు అంటే ఇవి మనం తెలిసి తెలియక ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల. ఇవి చేయడం అనేది పెద్ద విషయమా అంటే చిన్న చిన్నవే మనకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. మనకేమి ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెము నడి వయసులో ఉన్నప్పుడు శక్తి ఉంటుంది కాబట్టి మనకు పెద్ద ఇబ్బందులు అనిపించవు. అదే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అవే పెద్ద మనకి అనారోగ్యంగా తయారవుతుంది. అయితే ఇవన్నీ మనము పాటిస్తూ వెళ్ళామనుకోండి, మన పిల్లలకు అర్థమవుతాయి, వాళ్ళు పాటిస్తారు, మనకు మంచి జరుగుతుంది. ఇలా ఒక సిస్టమాటిక్గా మనము
ఏ అరే ఇవాళ శుక్రవారం రా గోళ్ళు కట్ చేయొద్దు, మంగళవారం రా గోళ్ళు కట్ చేసుకోవద్దు అని మీరు కట్ చేసుకోకుండా పిల్లలకి చెప్పిండ్రు అనుకోండి, వాళ్ళు కూడా అవి ఫాలో అవుతారు కదా. వాళ్ళకు కూడా ముందు రోజులలో మంచి జరుగుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు విప్పి నూనెలు పెట్టుకోవడము, రాసుకోవడము, నడి ఇంట్లో కూర్చొని నడి ఇంట్లో చూరు కింద కూర్చొని ఎప్పుడు కూడా జుట్టు విప్పి నూనె పెడుతూ రాసుకుంటూ కాసేపు అలా విరబోసుకొని కూర్చోకూడదు. శుక్రవారం రోజు సంధ్యా సమయంలో ఏ రోజైనా కూడా ఆ విధంగా ఉండకూడదు. జుట్టు మొత్తం ఇరబోసుకొని ఇంటి ముందర నిలబడకూడదు. ఇవన్నీ రూల్స్ పెట్టింది మన సంప్రదాయాలలో ఉన్నాయి. కానీ వీటన్నిటినీ మనము కేర్లెస్గా వదిలేస్తాము. మళ్ళీ దిష్టి అయిందండి అంటాము. జుట్టు ఇరబోసుకొని ఇంత పొడుగ్గా బయట పోయి నిలబడి ముచ్చట్లు పెట్టి వస్తాం. ఈ వెంట్రుకల వల్ల మనకు దిష్టి అనేది తొందరగా కలుగుతుంది అని మనకు ఉంది కదా, చెప్తూ ఉంటారు. అందుకే జుట్టు మనము దువ్వుకున్న జుట్టు ఊడిపోతే కూడా దాన్ని తూతు అని ఉమ్మేసి బయట పడేయాలంటారు. ఎందుకంటే ఉమ్మడం వల్ల అది పనికి రాదు, దానికి దిష్టి అనేది తగలదు. అందుకనే ఇట్లాంటివి చెప్పిండు. మరి ఇవన్నీ కూడా మనము మర్చిపోవద్దు. మన మంచి కోసం చెప్పిండ్రు కాబట్టి ఇవన్నీ మనము ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలండి. ఈ విధంగా చేస్తూ మనం కొనసాగించే పనులను మనము చేసుకుంటూ వెళ్ళాలి. మరి ప్రతిరోజు తిదివార నక్షత్రాలు చూసుకొని పని చేయాలంటే మనం రోజు చేసే పనుల కోసం చూసుకోవద్దు, ఇలా చేసుకోవాలి. డివైడ్ చేసుకొని ఏ రోజు ఏం పని మన ఇంట్లో చేసుకునేవి. బయట ఏదో అర్జెంట్ అవసరమై చేసే పనుల గురించి అది మనకు ఎప్పుడు ఉండేవి కాదు, ఎప్పుడో ఒకరోజు అలాంటి అవసరం వస్తుంది. కాబట్టి మంచిగా భగవంతుడికి దండం పెట్టుకోవాలి, చేసుకోవాలి, అయిపోతుంది. ప్రతిదానికి అనుమానాలు పెట్టుకోవద్దు. కానీ కావాలని ఇలాంటి చేయకూడని పనులు ఇంట్లో చేయకూడదు. సాయంత్రం అయినాక లైట్లు వేసుకోకుండా చీకట్లో ఉండడము. కొంతమంది విచిత్రం అండి, లైట్ కరెంటు కాలిపోతుంది ఎందుకు అని లైట్లు వేయరు. కానీ సాయంత్రం పూట తప్పకుండా అన్ని గదులలో ఒకసారి ఆ లైట్లు వేయాలి, ఓ అర్ధగంట సేపు ఉంచాలి. మనం ఆ రూమ్లోకి వెళ్ళట్లేదు, వాడట్లేదు అంటే బెడ్ లైట్ ఉంటుంది కదా, బెడ్ లైట్ వేసి పెద్ద లైట్ తీసేసుకోవాలి. అలా చేసుకోవాలి. అంతేగాని చిమ్మ చీకట్లో ఎప్పుడు కూడా ఉండకూడదు. చిమ్మ చీకటి అంటే అది అజ్ఞానము, అది చెడుతనానికి ప్రేరేపించేది. అంటే నెగటివ్ ఎనర్జీ అందులో ఫామ్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనము వీటి అన్నిటినీ లేకుండా జాగ్రత్తగా, ఒక్కసారి మనకు అలవాటు అయిపోయింది అంటే దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం, మనల్ని చూసి మన పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.